ఎందుకన్నా అంటే ఈరోజు కూడా హైదరాబాద్ వెస్ట్కి ఆల్టర్నేట్ క్రియేట్ చేయాలని చెప్పి గత 30 సంవత్సరాల నుంచి నేటి వరకు ప్రతి ఒక్క గవర్నమెంట్ కూడా ఎన్నో ఎఫర్ట్స్ పెట్టాయి. రకరకాల పేర్లతోటి హార్డ్వేర్ పార్క్ అని, ఫ్యాబ్ సిటీ అని చెప్పి, లుక్ ఈస్ట్ ఐటీ పాలసీ అని, ఐటీఐఆర్ రీజియన్ అని చెప్పి, లేదంటే కనుక ఫార్మా సిటీ, ప్రజెంట్ ఫ్యూచర్ సిటీ, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల పేర్లతోటి గత 30 సంవత్సరాలుగా వెస్ట్ హైదరాబాద్ లాంటి మరొక ప్రాంతాన్ని రీక్రియేట్ చేయాలి రెస్ట్ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి నార్త్, సౌత్, ఈస్ట్ అన్ని ప్రాంతాల్లో రకరకాల పాలసీస్ తోటి పొలిటీషియన్స్ ప్రమోట్ చేస్తున్నప్పటికీ రియాలిటీలో వెస్ట్ హైదరాబాద్ అనేటువంటి కనీసం 10% గ్రోత్ కూడా మిగతా ప్రాంతాల్లో జరగల. దీన్ని ప్రూవ్ చేస్తూ నాటి నుంచి నేటి వరకు కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్లోని మ్యాక్సిమం సేల్స్ కానీ, వాల్యూమ్ కానీ, స్టాట్స్ కానీ ఏది చూసినా వెస్ట్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంటైర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కాదు, తెలంగాణ రియల్ ఎస్టేట్కి బ్యాక్ బోన్ లాగా నిలబడింది, నిలబడబోతుంది. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే వెస్ట్ హైదరాబాద్నే కాదు, ఎంటైర్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ని డ్రైవ్ చేస్తున్నది ఐటీ కాడార్లోని ఐటీ ఎంప్లాయీస్. ఎందుకంటే రెస్ట్ ఆఫ్ హైదరాబాద్లో ఐటీ అనేది పెద్దగా గ్రో కాల, వెస్ట్ హైదరాబాద్లో మాత్రం ఐటీ ఎంతలా డెవలప్ అయిందంటే ఎంటైర్ గ్లోబల్ ఐటీకి డెస్టినేషన్ వెస్ట్ హైదరాబాద్ అనేంతలాగా హైదరాబాద్ వెస్ట్లో ఐటీ డెవలప్ అయింది. దీనికి ఆల్టర్నేటివ్ క్రియేట్ చేయాలంటే, అటువంటి ఎకోసిస్టమ్ని ఇంకో ప్రాంతంలో రీక్రియేట్ చేయాలంటే భవిష్యత్తులో చాలా కష్టం, అది ఇంపాసిబుల్ అనే మాట్లాడుకోవచ్చు. అందుకనేనేమో గంజి నుండి బెంజి వరకు, హైదరాబాదీస్ నుండి ఎన్ఆర్ఐస్ వరకు ప్రతి ఒక్కరూ కూడా ఒక రియల్ ఎస్టేట్ ఆలోచన చేసినప్పుడు ఐటీ కాడారికి ఎంత తక్కువ డిస్టెన్స్లో ఒక రియల్ ఎస్టేట్ అసెట్ ఉంటుంది, లేదంటే కనుక ఎంత తక్కువ టైంలో మనం రీచ్ కావచ్చు, లేదంటే కనుక ఎంత అఫోర్డబుల్ బడ్జెట్ తోటి మనం ఒక రియల్ ఎస్టేట్ని పర్చేజ్ చేయొచ్చు, ఇలాంటి ఒక క్రైటీరియాస్ తోటి ఒక ప్రాంతాన్ని ఎంచుకోవాలనుకుంటే కనుక వాళ్ళందరి దృష్టిలో కనపడుతున్న ఏకైక పేరు సదాశివపేట. అందుకనే సదాశివపేట నేటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో చాలా హాట్ గురు.